చాలా మంది ఆడవాళ్ళు డాక్టర్ గారు, నేను ఇంటి దగ్గర కిచెన్లోని వంట ఎక్కువసేపు నుంచి చేసుకోలేకపోతున్నాను, నడువంతా లాగేస్తుంది, కాలు మొద్దుబారిపోతుంది, దీనికి ఎందువల్ల అని చెప్పేసి చాలా మంది భయంతో ఉంటూ ఉంటారు. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ డాక్టర్గా కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉంటాను. చూస్తే మెజారిటీ పెద్దవాళ్ళల్లో ఆల్రెడీ వాళ్ళకి ఋతుక్రమం ఒకటి అయిపోయింది అంటే మెనోపాజ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కాల్షియం లాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్లస్ రోజు వర్క్ చేసి వెన్నుపూసలో ఎముకల్లో మార్పులు అయ్యి రావటం వల్ల నరాలు అక్కడ నొక్కుపడతాయి. ఎముక అరిగిపోవటం వల్ల నొప్పి అన్నది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు ఎక్కువసేపు నించోలేరు, నించున్న కాలు తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది, నరం లాగేస్తున్నట్టు అది ఉంటుంది. ఇది లంబర్ స్పాండిలోసిస్ కానీ సయాటికా కానీ లక్షణాలకు అది ఉంటుంది. సో వీళ్ళల్లో మళ్ళీ ఇంకొక కారణం కూడా ఏమవ్వచ్చు అంటే ఎక్కువసేపు వీళ్ళు ఇంట్లోనే ఉండటం వల్ల వీళ్ళకి విటమిన్ డి లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే విటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్ కూడా బాడీలో తక్కువగా ఉంటాయో బోన్ డెన్సిటీ అన్నది, ఎముకలో బలం అన్నది తగ్గిపోతుంది, అరిగిపోతుంది. దానివల్ల నర్వ్ కంప్రెషన్ అది ఉండటం వల్ల లక్షణాలు ఇంకా ఎక్కువ తీవ్రత రూపంలో ఉంటాయి, నొప్పి అది పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే విటమిన్ డితో పాటు కాల్షియంతో పాటు విటమిన్ బి12 కూడా వాళ్ళకి లోపం ఉంటుంది. లోపం ఉన్నప్పుడు యూజువల్గా మెయిన్గా విటమిన్ బి12 అన్నది నరాలకు సంబంధించింది కాబట్టి వీళ్ళకి స్పాండిలోసిస్ అది లేకపోయినా కూడా విటమిన్ బి12 లోపం ఉండటం వల్ల కొంతమందికి నొప్పి అది తిమ్మిరి రూపంలో ఉంటుంది, నొక్కి పెడుతున్నట్టు ఉంటుంది. కంపల్సరీగా స్పాండిలోసిస్ లక్షణాల కింద కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సో కంపల్సరీగా ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే పెయిన్ కిల్లర్స్ వేసుకుని తాత్కాలిక ఉపశమనమే ఉంటుంది, కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారం అది వస్తుంది. మందులు ఎంత ముఖ్యమో జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. సో తొందరలోనే ఈ కిందకున్న నెంబర్కి కాల్ చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. నమస్తే.